ఆయన హాయ్. ఇప్పుడు మీ కన్నం నాని మీకు స్టోరీతో వచ్చారు. మీ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది కానీ మీరు డైరెక్టర్ కానీ ఎలా ఉండబోతుంది? కరణం గారి వీధి సినిమా ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, అలాగే మీడియా అందరికీ కూడా నమస్కారం. కరణం గారి వీధి సినిమాగా వస్తే హేమంత్ ప్రశాంత్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు. సో ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ది త్రూఅవుట్ లీడ్ క్యారెక్టర్ చేశానండి కరణం గారి వీధి సినిమాలో. సో కథ కూడా ఏంటంటే ఒక విలేజ్ నేటివిటీలో జరిగేటువంటి ఒక చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. పెద్ద ఇష్యూలకి ఎవరు కొట్టుకోరు, చిన్న విషయాల మీదనే మనం లేనిపోయినటువంటి విషయాల మీద మనం కొంచెం దూరం అవ్వడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి దాని మీదనే ఒక చిన్న పాయింట్ తీసుకొని కరణం గారి వీధిని నిర్మించడం జరిగింది సినిమాని. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ సినిమా మార్చి సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందండి. సంక్రాంతికి 3 సినిమాలు ఈ సంక్రాంతి టైంలో రిలీజ్ చేయాలి. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్, అలాగే డాకు మహారాజు, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం అని 3 సినిమాలు వస్తున్నాయి కదా. అవును, ఎస్. దాంతో పాటు ఇది ఎందుకు రావట్లేదు అని ఎందుకు రాలేదంటే దాని అంటే పెద్ద సినిమాలు కదా. ఇప్పుడు డాకు మహారాజు అయినా బాలయ్య బాబు, అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు, అలాగే వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తున్నాం అంటే సినిమాలు పెద్దవి. పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఏంటంటే ప్రేక్షకులు కూడా ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కాబట్టి థియేటర్స్ దొరకడం కూడా కష్టం. కాబట్టి మాకు కావాల్సినటువంటి ఫిబ్రవరి అండ్ మార్చిలో మాకు కొంచెం అవకాశం ఉంది కాబట్టి మేము ఆ టైంలో వేసుకొని ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాం మేము అనమాట. ఈ సినిమాలో నేను త్రూఅవుట్ లీడ్ క్యారెక్టర్ అండి. త్రూఅవుట్ సినిమా ఫ్రెండ్ రోల్ చేశాను. ఎస్, థ్యాంక్ యూ.